ఇద్దరు రండి, మళ్ళీ చూపిస్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు కూడా ఇతరులకు సువార్త చెప్పడానికి ఉపయోగపడిద్ది. ఇతనికి అప్పున్నాడు. ఇతను ప్రశ్నిస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇతన్ని బంధించాడు కూడా. ఇతను ఇబ్బంది పడుతున్నాడు. అతని దగ్గర పైకం తీసుకుంది నిజం, అతనికి రుణస్థుడైంది నిజం. కాబట్టి అతనేమో ఇతన్ని బంధించాడు, ఇతనేమో యాతన పడుతున్నాడు. ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఇతను విడిపించాలనుకున్నా. నేను ఏం చేస్తే ఇతను విడుదల పొందుతాడు? ఆయన పట్టుకొని కొడితే విడుదల పొందుతాడా? ఆయన బెదిరిస్తే విడుదల పొందుతాడా? మరి ఏం చేస్తే విడుదల పొందుతాడు? ఒకటే, ఇతడు కట్టాల్సిన అమౌంట్ నేను కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ కట్టాను అనుకో, ఇంకా అతడు ఇతను ప్రశ్నించడు. నువ్వే కట్టాలి అనడం. నువ్వు కట్టినా, నీ తరపున ఇంకొకరు కట్టినా నా అమౌంట్ నాకు చెందింది అని సర్దుకుంటావా? లేదా? సర్దుకుంటాడు. అలా చెయ్యకుండా, అతని అమౌంట్ నేను కట్టకుండా అతను విడుదల పొందుతాడా? మరి ఈరోజు మనం గతంలో ఎంతోమందిని సేవించాం, ఎంతోమందికి మొక్కాం, ఆరాధించాం, సేవించాం, పిచ్చిగా ఎన్నో తిప్పలు పడ్డాం. కానీ ఒక్కళ్ళు కూడా ఇదిగో నీ పాపముల నిమిత్తం వచ్చే శిక్షను నువ్వు పొందవలసి ఉండగా నీకు బదులు నీ స్థానంలో నేను పొందానని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. అందుకే నేను వాటిని పక్కన పెట్టాల్సి వచ్చింది. 20 సార్లు చెప్పాను, 21సారి మళ్ళీ చెప్తున్నా. మానవుడు పాపముల నుంచి బయటపడేదానికి వేరే దారి లేదు. పాపమునకు వాడన్నా బలి కావాలి, లేదా వాని స్థానంలో మరొకడన్నా ఆ వెల చెల్లించాలి, లేకపోతే లేదు. ఇలా మన పాపముల కొరకు తన ప్రాణమునిచ్చి బలే తిరిగి లేచినటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన స్పష్టంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. వాక్యం ధ్యానించబోతున్నాం. ఇది ప్రాముఖ్యమైన సమయం. నీ మనసును అటు ఇటు పోనీయకుండా శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. చదువుకుందాం దేవుని వాక్యాన్ని. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము. 16, 17 వచనాలని చదువుకుందాం. చూడండి. ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. చాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో 16, 17 వచనాలు చాలా కీలకమైన, సువార్త కూడా అనుకూలమైనటువంటి వచనాలు. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గాల యందు నడవనిచ్చాను. అంటే గతంలో నడవనిచ్చాడు అంటే ఇప్పుడు నడవనీయదలుచుకోలేదు. గతంలో నడవనిచ్చాడు సమస్త జనములను. భూమి అనేది పుట్టిన తర్వాత భూమి మీద చాలా రకములైనటువంటి జనములు ఉత్పత్తి అయ్యారు. ఇప్పుడు జాతులు, వంశాలు, తెగలు, రకరకాల వర్ణాలు, ఇట్లా భూమి మీద మనుషులు, జనములు. ఇశ్రాయేలు ఒక జనాంగం, అషూరీలో ఒక జనాంగం, ఐగుప్తీలో ఒక జనాంగం, మన బైబిల్లో చూసినా కూడా అమాలేకీలో ఒక జనాంగం. అట్లాగా అనేక రకాల జనములు భూమి మీద వచ్చారు. గత కాలములలో అన్నాడు, కాలము అనల, కాలములు అన్నాడు. అంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యేంత వరకు ఎన్ని కాలాలు జరిగాయో, ఎన్ని రకాల కాలాలు జరిగాయో, అన్ని కాలాలలో దేవుడట మనుషుల్ని తమ తమ మార్గములలో నడవనిచ్చాడట. వాస్తవంగా మార్గం ఒకటే, కానీ మనుషులు రకరకాల మార్గాలను కల్పించుకున్నారు. దేవుని యొద్దకు చేరడానికి దేవుడు వేసిన మార్గం ఒకటే. 100 మార్గాలు లేవు, ఒకటే మార్గం.
ఆ మార్గాన్ని మనుషులు చెరిపేసుకొని తమ కొరకు సొంత మార్గాలు కల్పించుకోవటం మొదలుపెట్టారు. ఇది ఆదాం దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఆదికాండం 6వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ 5 అధ్యాయాల స్టోరీలోనే మానవ జాతి ఉత్పత్తి, దేవుడు అనుగ్రహించిన మార్గాన్ని చెరిపేసుకొని సొంత మార్గాల్లో దేవుణ్ణి చేరడానికి ప్రయత్నించడం, దేవుణ్ణి తృప్తిపరచడానికి ప్రయత్నించడం అనేవి జరిగినాయి. ఇది నేను కాదు, సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం మీరు చూడగలిగితే, నరులు దేవుడు వారికి ఇచ్చినటువంటి మార్గమును చెరిపేసుకున్నారట. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనం చదువునాను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. అదిగో, తమ మార్గములను చెరిపివేసుకుని అల్లా. మార్గాలు కాదు, మార్గం ఒకటే మార్గం. దేవుని యొద్దకు మానవుడు చేరాలి అంటే, పాపైన మానవుడు పరిశుద్ధ దేవుని యొద్దకు చేరాలంటే ఒక్కటే మార్గం. ఏమిటి ఆ మార్గం అంటే, చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము, యజ్ఞం. అర్థమైందా? పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్తార్థ బలి. ఆ బలి ద్వారా దేవుని సమీపించాలి. కానీ మీకు తెలుసు, ఆదాం దగ్గర ఈ తేడా పడింది అన్నాను. ఆదాం దగ్గర అంటే ఆదాం కొడుకులు కయ్యను, హేబెలు. బలి ద్వారా క్రొవిన వాటిని ప్రభువునకు ప్రాయశ్చిత్తార్థముగా విశ్వాసమును బట్టి అర్పించుట ద్వారా అతడు అంగీకరించబడ్డాడు. కయ్యను మాత్రం హేబెలు చేసినట్టు చేయకుండా, కయ్యను మాత్రం బలిని జరిగించాల. బలిపీఠం మీదికి తీసుకొచ్చి తాను పొలంలో పండించినటువంటి సేద్యపు వస్తువులను తీసుకొచ్చి బలిపీఠం మీద అర్పించాడు. అది తృణీకరించబడింది. హేబెలు చేసిందేమో దేవుని మార్గం. నీవు పాపివి, నీ పాపమునకు నీవు బలి కావాలి, నీకు ప్రతిగా ఒక జీవి. మానవుడి పాపానికి ప్రతిగా ఒక పశువు, ఒక గొర్రెపిల్ల అనుకోండి. అంటే ఈ గొర్రె పిల్లల్ని బట్టి దేవుడు సంతోషపడటానికా? కాదు. భవిష్యత్తులో తానే లోక పాపములని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా భూమి మీదకి వచ్చి అందరి పాప పరిహారార్థమైన శిక్షను, అందరి పాప పరిహారార్థం పొందవలసిన దోష శిక్షను ఆయన పొంది, ఆయన రక్తము ద్వారా ఎల్ల మానవులకు విమోచన ప్రసాదిస్తాడనడానికి సూచనగా, ముంగుర్తుగా ఈ బలి అర్పణ అనే మార్గాన్ని చూపించాడు. జంతువుల రక్తం దేవుడికి తృప్తి కలిగించిద్ది, గొర్రెలు, పొట్టేళ్ళు, ఎడ్ల రక్తం దేవునికి సంతోషం కలిగించేదని కాదు. ఒక అలవాటును చేశాడు దేవుడు. ఏంటంటే, నీ పాపములకు ప్రతిగా మరి ఒక జీవి బలి. అర్థమైందా మీకు? నీకు బదులు మరొక ప్రాణి. మేము అంతకుముందు జాతరలలో దేవర్లకు బళ్ళు ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఇస్తాం మాకు తెలియదు. దేవరకు అది ఇస్తే సంతోషపడిద్ది అని అనుకుంటాం. కానీ అసలు ఈ బలికాండ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆదికాండం నుంచే స్టార్ట్ అయింది. మానవుడు పాప పరిహారార్థమైన బలి, ఆ రక్తమును ఆశ్రయించుట ద్వారా మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది. దీన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇద్దరు రండి మళ్ళీ చూపిస్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు కూడా ఇతరులకు సువార్త చెప్పడానికి ఉపయోగపడిద్ది. ఇతనికి అప్పున్నాడు. ఇతను ప్రశ్నిస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఇతన్ని బంధించాడు కూడా. ఇతను ఇబ్బంది పడుతున్నాడు. అతని దగ్గర పైకం తీసుకుంది నిజం, అతనికి రుణస్థుడైంది నిజం. కాబట్టి అతనేమో ఇతన్ని బంధించాడు, ఇతనేమో యాతన పడుతున్నాడు. ఇప్పుడు నేనేమనుకున్నానంటే, ఇతను విడిపించాలనుకున్నా. నేను ఏం చేస్తే ఇతను విడుదల పొందుతాడు? ఆయన పట్టుకొని కొడితే విడుదల పొందుతాడా? ఆయన బెదిరిస్తే విడుదల పొందుతాడా?
మరి ఏం చేస్తే విడుదల పొందుతాడు? ఒకటే, ఇతడు కట్టాల్సిన అమౌంట్ నేను కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ కట్టాను అనుకో, ఇంకా అతడు ఇతను ప్రశ్నించడు, నువ్వే కట్టాలి అనడం. నువ్వు కట్టినా, నీ తరపున ఇంకొకరు కట్టినా నా అమౌంట్ నాకు చెందింది అని సర్దుకుంటావా లేదా? సర్దుకుంటాడు. అలా చెయ్యకుండా, అతని అమౌంట్ నేను కట్టకుండా అతను విడుదల పొందుతాడా? మరి ఈరోజు మనం గతంలో ఎంతోమందిని సేవించాం, ఎంతోమందికి మొక్కాం, ఆరాధించాం, సేవించాం, పిచ్చిగా ఎన్నో తిప్పలు పడ్డాం. కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఇదిగో నీ పాపముల నిమిత్తం వచ్చే శిక్షను నువ్వు పొందవలసి ఉండగా నీకు బదులు నీ స్థానంలో నేను పొందానని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. అందుకే నేను వాటిని పక్కన పెట్టాల్సి వచ్చింది. 20 సార్లు చెప్పాను, 21సారి మళ్ళీ చెప్తున్నా. మానవుడు పాపముల నుంచి బయటపడేదానికి వేరే దారి లేదు. పాపమునకు వాడన్నా బలి కావాలి, లేదా వాని స్థానంలో మరొకడన్నా ఆ వెల చెల్లించాలి, లేకపోతే లేదు. ఇలా మన పాపముల కొరకు తన ప్రాణమునిచ్చి బలై తిరిగి లేచినటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన స్పష్టంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. థ్యాంక్ యూ నాన్న. మీరు చెప్పండి, అతన్ని బయటికి తీసుకొని రావాలంటే ఇంక వేరే మార్గం ఏదన్నా ఉందా? లేదు, అమౌంట్ కట్టాలంతే. చూడండి, ఇలా మన పాపముల కోసం బలి అయి మనల్ని విడిపించే వ్యక్తి మనుషుల్లో ఎవరు లేరు. ఎందుకంటే మనుషులందరూ పాపులే. కాబట్టి వీళ్ళందరినీ విడిపించాలంటే వీళ్ళందరి సృష్టికర్త, మనందరినీ నిర్మించిన నిర్మాణకుడు, మన తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆయనే పూనుకున్నాడు. ఆయన రక్తం పాపం లేనిది, మన రక్తం పాపంతో ఉన్నది. కాబట్టి మనం అయితే గీతే మన కోసం మనం బలి అవుతాం, కానీ ఎదుటోడి కోసం బలి అవటానికి మన రక్తం పనికిరాదు. నా రక్తం పవిత్రమైంది అయితే కానీ నీకోసం బలికి పనికి వచ్చేది నేనే తేడా. నాయ తట్టెడు ఉన్నాయి, నీకోసం నేను బలి అయితే ఎట్ట చెల్లిద్ది? పోనీ మీరేమన్నా నా కోసం బలి అవుతారా? మీకు తట్టెడు ఉన్నాయి పాపాలు, మీరే మోసుకోవాలి, నేనే మోసుకోవాలి, సరిపోయాయి. చెల్లుకు చెల్లి ఎవరు మొయ్యలేరు. మరి అందరి పాపాలు అలానే నెత్తి మీద ఉంటే బతుకొక శాపం, చచ్చినాక నరకం. ఈ పరిస్థితిలోంచి మనల్ని బయటికి తీసుకొని రావాలంటే దిక్కు లేదు. ఏ పాపం లేని పరిశుద్ధుడు మన సృష్టికర్త అయిన దేవుడు గదిలితే తప్ప వేరే దారే లేదు. అందుకే మన పాపముల కొరకు మనల్ని నిత్యము మండే నరకాగ్ని నుండి విడిపించడానికి దేవుడే పూనుకున్నాడు. పూనుకొని ఆయనే 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఏ పాపము లేని పరిశుద్ధ జీవితాన్ని జీవించి పాపులైన మనందరి కొరకు ప్రాయశ్చిత్తార్థంగా కలువరి శిలువలో వేలాడి ఆఖరి రక్తపు బొట్టు వరకు నిష్కల్మషమైన నిర్దోషమైన తన రక్తమును చిందించి, ఇక ఈ రక్తం దేవుని రక్తం, ఎంతమంది ప్రాణులకైనా సరే ఇది సరిపోయిన రక్తం. మళ్ళా ఇది బలవంతంగా లాక్కొచ్చి చేసిన రక్తం కాదు, హృదయపూర్వకంగా తనంతటా తానే దేవుడు అప్పగించుకున్న రక్తం. అర్థమైందా? ఈ విధంగా పరమాత్మ తానే బలై తిరిగి లెగిచి తన యందు విశ్వసించిన వారందరినీ కూడా నిత్య జీవానికి వారసులుగా చేయడానికి ఆయన సంకల్పం అలా డిసైడ్ చేశాడు.